మీ ఇంట్లో పిల్లలకి ఊరికే అలర్జీస్ వస్తున్నాయా? దానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి హైజీన్ హైపోథిసిస్ అంటాం. సో చిన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు అతి జాగ్రత్తగా పెంచడం, అతి నీట్నెస్గా పెంచడం, ఊరికే చేతులు శానిటైజర్తో క్లీన్ చేయడం, బయటికి ఆడుకోవడానికి పంపించకపోవడం. ఇదివరకు మనం చాలా ఫ్రీగా మట్టిలో ఆడుకునేవాళ్ళం, పార్కులో ఆడుకునేవాళ్ళం. సో అవన్నీ తగ్గిపోవడం. సో దీనివల్ల ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి రొటీన్గా ఎక్స్పోజ్ అయ్యి మైక్రో ఆర్గానిజమ్స్కి తక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొత్త యాంటీజెన్స్కి మనం న్యూగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఎలర్జీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ వల్ల కూడా అలర్జీస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా పెరుగుతున్నాయి. థర్డ్ పాయింట్ ఈస్ జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం. జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల మనకి చిన్న వయసులోనే డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఆర్గానిజమ్స్కి మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ అనేది బెటర్గా డెవలప్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఈస్ సిజేరియన్ సెక్షన్స్ పెరగడం. సో అధ్యయనాల ప్రకారం తెలిసింది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అని డిఫరెంట్ ఫుడ్స్ అనేవి లేట్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కూడా ఫుడ్ ఎలర్జీస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా పెరిగిపోయినాయి.